వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనేక అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్కారం మ్యామ్. నమస్తే. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక రాజస్థాన్లో ఒక అమ్మాయిని, నీట్ చదువుకునే అమ్మాయిని చాలా మంది గ్యాంగ్ చేశారని, దాని తర్వాత అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఎన్కౌంటర్ చేసి వాళ్ళందరినీ పట్టుకున్నారనే వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మ్యామ్. దీని తర్వాత చాలామంది దీన్ని ఫేక్ అంటున్నారు. అంటే చాలా ఇలాంటి ఫేక్ వీడియోలు కూడా చాలామంది వ్యూస్ కోసం చేస్తున్నారని కూడా అంటున్నారు. ఇది నిజంగా జరిగింది అనుకోవచ్చా? అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? ఈ మధ్యకాలంలో ఫ్రాంక్ వీడియోస్ అని జరగనివి కూడా జరిగినట్లుగా చూపించి హింసాత్మకమైన ఘటనల్ని వైరల్ చేయటము ఇదంతా మనం చూస్తున్నాం చాలా రెగ్యులర్గా. అయితే అలా ఏదైనా సరే ఒక న్యూస్ సోషల్ మీడియాలో ముందు వచ్చినప్పటికీ కనీసం ఆ సాయంత్రం పేపర్లో కావచ్చు, లేదంటే తెల్లారి న్యూస్ పేపర్లో రావాలి న్యూస్. అసలు ఎంత కట్టుకథలు అల్లేస్తున్నారంటే సోషల్ మీడియాలో వచ్చిన వార్త తీసుకొని యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు చేసేస్తున్నాయి ఆ టాపిక్ మీద. సోషల్ మీడియాలో ఎవరో వీడియో చేసి పెట్టారు, అది చూసి యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు చేసి పెట్టేస్తుంటే అసలు సాక్షాత్తు మొన్న రాజస్థాన్లో జరిగిన ఘటన అది వాస్తవం గనక అయ్యుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎందుకు రాలేదు? శాటిలైట్ ఛానల్స్లో రాలేదు, న్యూస్ పేపర్స్లో రాలేదు, ఇంగ్లీష్ పేపర్లతో సహా రాలేదు. అసలు ఎలా చూపించారంటే రాజస్థాన్లో ఒక పాపని, 13 ఏళ్ల పాపని ఒక అతను ఆటో డ్రైవరు హోటల్కి అమ్మేశాడు. ఒక అతనికి అమ్మేస్తే అతను 3-4 హోటల్స్లో తిప్పుతూ ఆ పాప పైన 3 రోజుల పాటు అత్యాచారం జరిగిందని, 30 మంది అత్యాచారం చేశారని ఒక న్యూస్ వచ్చింది. అయితే అలాగే ఏ హోటల్స్లో అయితే జరిగిందో ఆ హోటల్స్ని నేలమట్టం చేశారని కూడా వచ్చింది. ఇదంతా చాలా వాస్తవం అన్నట్లుగా, అంటే కట్ అండ్ పేస్ట్లు. ఎప్పుడో జరిగిన ఒక వార్తను తీసుకొని ఇంకెప్పుడో కూల్చేసిన బిల్డింగులు చూపెట్టి ఈ మొత్తాన్ని కలిపి లింక్ చేసి ఒక వీడియో చేసి పెడుతున్నారు. అందులో ఖచ్చితంగా చాలా తెలివిగా జరుగుతుంది. ఇదేదో వ్యూస్ కోసం చేసింది కాదు. రాజస్థాన్లో 13 ఏళ్ల అమ్మాయి విషయం. అయితే అంతలా జరిగినప్పుడు నిజంగా గనక బాధితురాలు తల్లిదండ్రులు పోలీస్ కేసు నమోదు చేయకుండా ఉండరు కదా. అసలు పోలీస్ కేసే నమోదు చేయకోకుండా బిల్డింగులు కూలగొట్టే అధికారం ఎవరిస్తారు? మనం ఇటు నుంచి డాట్స్ కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఇటు నుంచి కనెక్ట్ చేసుకుంటా వచ్చారు, మనం ఇటు నుంచి కనెక్ట్ చేసామనుకోండి. ఇప్పుడు బిల్డింగ్ కూలగొట్టాలంటే ఎవరికి ఉంటుంది అధికారం? ఆ ఏరియా మున్సిపల్ కమిషనర్కి ఉంటుంది. ఆ మున్సిపల్ కమిషనర్ ఆ ఉత్తర్వు ఇవ్వాలి. ఆయన ఇవ్వాలి అంటే దానికి బేస్ ఏమి ఉండాలి? పోలీస్ కేసు ఉండాలి, ఎఫ్ఐఆర్ ఉండాలి. ఎఫ్ఐఆర్ ఉండాలి అంటే ఏం చేయాలి? ఆ బాలిక తల్లిదండ్రులు లేదు అనుకుంటే పోలీసులు చూసి, పోలీసులు అయినా సరే వాళ్ళైనా సరే కేసు కట్టాలి. మళ్ళీ పైగా వీధుల్లో వాళ్ళని కాల్చినట్లుగా కూడా వచ్చింది. ఇదంతా రాజస్థాన్ గవర్నమెంట్ కనుసన్నల్లోనే జరుగుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు రాజస్థాన్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు ఇది కూడా, ఈ పాప విషయం కూడా రాజస్థాన్లోనే, ఆ పాప మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అయినప్పటికీ రాజస్థాన్లో చదువుకుంటుంది, నీట్ ఎగ్జామ్ కోసం చదువుకుంటుంది. ఆ పాప తన బాయ్ ఫ్రెండ్తో కలిసి బయటికి వెళ్ళినప్పుడు కాస్త దూర ప్రాంతానికి వెళ్ళేసరికి చుట్టూ మనుషులు ఎవరు లేకపోయేసరికి కొంతమంది ఫారెస్ట్ అధికారులు అని చెప్పి అతన్ని హింసించి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేశారు. ఇదంతా వీడియో తీశారు అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది అక్కడ. ఇది ఇంత పచ్చి అబద్ధాన్ని, అది అబద్ధం అవ్వకపోతే ఖచ్చితంగా పోలీస్ కేసు నమోదు అవ్వాల్సిందే. ఇప్పుడు పోలీసులు వాళ్ళని శిక్షించారు అంటే, ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళని శిక్షించారు అంటే, కంప్లైంట్ ఎఫ్ఐఆర్ లేకుండా పోలీసులు ఎట్లా శిక్షిస్తారు? ఇలా జరుగుతున్నాయి.
కొంతమంది ఎప్పుడో గతంలో జరిగినటువంటి వీడియోని కూడా ఇప్పుడు జరిగినట్టు అదే 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 అందుకే ఇదంతా కట్ అండ్ పేస్ట్ అనింది. అందుకే డాట్స్ కనెక్ట్ చేసి పెట్టేస్తున్నారు సోషల్ మీడియాలో. చూసే వాళ్ళేమో అమ్మో ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయిందా. పైగా ఇలాంటివన్నీ కూడా బీజేపీ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాల్లోనే జరుగుతుంది. ఇది కదా అసలు ఇది. నిన్న మొన్న ఇంకొకటి వచ్చింది, 3 అక్క చెల్లెళ్ళు కలిసి ఒక అతన్నే పెళ్లి చేసుకున్నారు అని. ఈ 3 మైనర్లే, అతను కూడా మైనరే. ఇప్పుడు మగపిల్లలకి 21 సంవత్సరాలు పెళ్లి వయసు, ఆడపిల్లలకి 18 సంవత్సరాలు. ఇప్పుడు మగపిల్లవాడు మేజర్ అయిన 18 ఏళ్ళకి మేజర్లు అవుతారు. మేజర్ అయినంత మాత్రాన 21 సంవత్సరాల్లో పెళ్లి చేసుకోకూడదు. 4 మైనర్లు పెళ్లి చేసుకున్నట్లుగా వాళ్ళు ఒక వీడియో క్రియేట్ చేసేసి ఆ వీడియోని జనాల్లోకి వదిలేరు. వదిలేసరికి సహజంగా అడుగుతారు కదా. అడిగినప్పుడు ఏం చేసుకుంటే తప్పేంటి, మేము 3 అక్క చెల్లెళ్ళు విడిపోదలుచుకోలేదు, అందుకే మేము 3 కలిసి ఇలా చేశాము, అది ఇది అని చెప్పి ఏమి దశరథ మహారాజుకి 3 భార్యలు లేరా, మేం చేసుకుంటే తప్పేంటి, అది ఇది అని చెప్పి చాలా తిక్క వాగుడంతా వాగారు వాళ్ళు. వాగిన తర్వాత సరే ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళం ఊరుకోం కదా. అసలు ఒక మైనర్ అబ్బాయి, పెళ్లి వయసు రాని అబ్బాయి ఇంకో 3 మైనర్ గర్ల్స్ ని పెళ్లి చేసుకోవటం చట్టం ఎలా ఒప్పుకుంటది అని చెప్పి అసలు అక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు ఏం చేస్తున్నాయి, అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది, అది ఇదని మనం గట్టిగా మాట్లాడేసరికి మనం ఒక్కడమే కాదు చాలా మంది దగ్గర నుంచి వస్తాయి కదా ఇట్లాంటి ప్రశ్నలు. అప్పుడు కాదు ఇదంతా ఫ్రాంక్ వీడియో, మేము సరదాకి చేశాము, అది ఇది అని చెప్పి మాట మార్చారు. ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు వాళ్ళని వెళ్ళి విచారించారు. విచారిస్తే పెళ్లి జరగలేదు అనేది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు కూడా నిర్ధారించారు. ఇప్పుడు ఇక్కడ ఎంతమందిని ఫూల్స్ చేశారు వాళ్ళు? వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఫూల్ అయ్యారు కదా. అసలు వీళ్ళకి అసలు చట్టాలు తెలుసా లేదా? పైగా వీళ్ళు రెగ్యులర్ గా షార్ట్స్ రీల్స్ చేసే బ్యాచ్ అంట ఇది. ఈ 4 ఇతరే కెమెరామ్యాన్ అంట. అయితే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి భర్తగా కూడా నటిస్తాడంట అతను. అసలు 17 ఏళ్ళ అమ్మాయి, 16 ఏళ్ళ అమ్మాయి వీళ్ళు ఇలా షార్ట్స్ రీల్స్ చేస్తుంటే అసలు పేరెంట్స్ ఏం చేస్తున్నారు? 18 ఏళ్ల లోపు ఏం చేసినా పేరెంట్స్ని అడుగుతారు. అది మంచి చేసినా, మంచి చేస్తే ఎవరైనా ఎందుకు అడుగుతారు, చెడు చేస్తే ఖచ్చితంగా అడుగుతారు. అసలు వెళ్ళి జీవితాంతం శాశ్వతంగా ఈ సోషల్ మీడియాలో రీల్స్ పెట్టడానికి రీల్స్ చేయడానికి వీలు లేకుండా, పెట్టడానికి వీలు లేకుండా నిషేధం విధించాలి ఇట్లాంటి వాళ్ళ మీద. లేకపోతే పనికిమాలిన చెత్తంతా తీసుకొచ్చి సోషల్ మీడియాలో వేసి జనాలు చూసేటట్లు చేయటము, అనవసరమైన రాద్ధాంతాలు. ఇప్పుడు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి ముచ్చెమటలు పెట్టుండాలి. అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వెళ్ళి మాట్లాడి, ఇప్పుడు మనకి డ్రైవింగ్ లైసెన్స్ లేకోకుండా మైనర్లు గనక డ్రైవింగ్ చేశారనుకోండి, కేసు ఎవరి మీద పెడతారు? పేరెంట్స్ మీద పెడతారు. అట్లాగే ఇప్పుడు ఈ 4 సంబంధించిన కేసు వాళ్ళ పేరెంట్స్ మీద కేసు పెడితే అప్పుడు బుద్ధి వస్తుంది. పేరెంట్స్ కూడా చూస్తారు అసలు ఏం జరుగుతుంది, మన పిల్లలు ఏం చేస్తున్నారు. ఇప్పుడు రీల్స్ చేసి షార్ట్స్ చేసి డబ్బులు సంపాదిస్తే వీళ్ళకి సంతోషంగానే ఉండొచ్చు, కానీ ఇది చాలా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అసలు ఆ వయసులో చదువుకోవాలి పిల్లలు. చదువుకోకుండా వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు, అసలు చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నట్లు? ఇట్లాంటి వాటి మీద కఠిన చర్యలు, కఠిన చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఇట్లా చేసే వాళ్ళని ఎవరినైనా సరే అప్లోడ్ చేసిన వాళ్ళు ఎవరో తెలుస్తుంది కదా. ఏది ఇందాక మనం అత్యాచారానికి సంబంధించిన 2 వీడియోలు ఉన్నాయి కదా, అవి ఎవరైతే అప్లోడ్ చేశారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అనవసరమైన భయాందోళనల్ని క్రియేట్ చేయటం. ఇప్పుడు 13 ఏళ్ల పాప ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది, ఎంత భయం వేస్తుంది. స్కూల్కే కదా, అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కదా అని. ఇది ఎవరైనా సరే సమాజంలో ఏవైనా పరిస్థితులు బాగలేనప్పుడు వాటిని చక్కదిద్దడానికి మీడియాని వాడుకోవాలి తప్పితే ఇట్లాంటి వాటికి మీడియాని వాడుకోకూడదు. వాడుకోవాలని చూసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని మనం కోరుకుంటాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. చూసారు కదా, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.